హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను 2 హెల్తీ రెసిపీస్ని చూపించబోతున్నాను. అవే ఒకటి పెసలతో చాట్, రెండొకటి పెసల గుగ్గిళ్ళు. నేను చూపించబోయే ఈ రెసిపీ హెల్త్కి చాలా మంచిదండి. ఏ ఏజ్ వాళ్ళైనా కానీ తినవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్కి, డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ మీకు నేను పెసలతో చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందు మనం చేసుకునే ఈ రెసిపీకి నేను ఇక్కడ 1 కప్ పెసలని తీసుకున్నాను. నేనైతే ముడి పెసలను తీసుకున్నాను. ముడి పెసలు హెల్త్కి చాలా మంచివి, అందుకని నేను ఎప్పుడు ఇవే ప్రిఫర్ చేస్తాను. మీకు ఇష్టమైతే మామూలు పెసలైనా కానీ తీసుకోవచ్చు. ఈ పెసలని నైట్ మొత్తం బాగా నాననివ్వండి. నైట్ మొత్తం నానబెట్టుకున్న ఈ పెసలని మార్నింగ్ శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలాగనే ఉండనిద్దాం. ఇప్పుడు ఉడికిపోయిన ఈ పెసలన్నీ స్టైనర్లో వేసుకోండి. పెసలు ఈ విధంగా మెత్తగా ఉడికించుకోండి. ఫస్ట్ మీకు నేను పెసల చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పెసల చాట్ చేసుకోవడానికి ముందు ఒక ప్లేట్ తీసుకోండి. అందులో మీకు చాట్ చేసుకోవడానికి ఎన్ని పెసలైతే అవసరమో అన్ని పెసలు తీసుకోండి. తరువాత అందులో సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోలు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కీర, కొంచెం కొత్తిమీర, కొంచెం క్యారెట్ తురుము, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసం పిండుకోండి. ఇప్పుడు మళ్ళీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. అంతే, పెసల చాట్ రెడీ. ఎంతో ఈజీ కదా? ఈజీయే కాదు, చాలా హెల్దీ కూడా. మీరందరూ కూడా ఈ పెసల చాట్ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇక సెకండ్ రెసిపీ పెసల గుగ్గిళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కగానే అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కగానే అందులో 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. అవి వేగగానే అందులో 1 రెబ్బ కరివేపాకు, సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పెసలలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి. వీటన్నిటిని మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఉల్లిపాయలు బాగా వేగవలసిన అవసరం లేదు. కొద్దిగా వేగగానే అందులో 4-5 పచ్చిమిర్చి చీలికలు, చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజ్ టొమాటో వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. టొమాటోలు మగ్గగానే అందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు అందులోనే ఉడకబెట్టుకున్న పెసలను కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. అంతే, పెసల గుగ్గిళ్ళు రెడీ. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మొత్తం ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చాలా ఈజీ కదా? ఖచ్చితంగా మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. నేను చేసిన ఈ 2 రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.